Hello students, welcome to Augustine Sir's educational channel. డిసెంబర్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కదండి. అందులో భాగంగానే ఈరోజు సమ్మోర్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే రీసెంట్లీ లక్నో సిటీ అనేది యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ సిటీ ఆఫ్ నెట్వర్క్స్లో భాగంగా గ్యాస్ట్రానమీ కేటగిరీలో ఒక క్రియేటివ్ సిటీగా సెలెక్ట్ అయ్యింది. లక్నో యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ సిటీ ఆఫ్ నెట్వర్క్స్లో ఒక సిటీగా సెలెక్ట్ అయింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. లక్నో చూసుకున్నట్లయితే రీసెంట్గా యునెస్కో క్రియేటివ్ సిటీస్కి లిస్ట్ అవుట్ చేశారు, క్రియేటివ్ సిటీస్ని ఇచ్చారు. అందులో ఇండియా నుంచి లక్నో సెలెక్ట్ అయింది. ఏ కేటగిరీలో సెలెక్ట్ అయింది అంటే గ్యాస్ట్రానమీ కేటగిరీలో సెలెక్ట్ అయింది. గ్యాస్ట్రానమీ అంటే ఏంటి అంటే ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కుకింగ్ అండ్ ఈటింగ్. అంటే ఏంటి అంటే చాలా ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేస్ అంటే ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఆ కుకింగ్ స్టైలింగ్ అయినా లేకపోతే ఈటింగ్ ఎటిక్విట్స్ అయినా ఈటింగ్ హ్యాబిట్స్ అయినా ఒక ప్రాముఖ్యత ఉన్న కొన్ని సిటీస్ కూడా ఉన్నాయి. అందులో ఉన్నది ఈ లక్నో కూడా అనమాట. లక్నో అనేది గ్యాస్ట్రానమీ కేటగిరీలో క్రియేటివ్ సిటీగా గుర్తించబడింది. గ్యాస్ట్రానమీ అంటే ఏంటి అంటే ఒక ప్రత్యేక పద్ధతిలో కుక్ చేయటం లేదా వాటిని ఆస్వాదిస్తూ తినడం అనమాట. అలా చూసుకున్నట్లయితే లక్నో అనేది గ్యాస్ట్రానమీ కేటగిరీలో రికగ్నైజ్ చేసింది. ఇది సెకండ్ సిటీ. గ్యాస్ట్రానమీ కేటగిరీలో లక్నో అనేది సెకండ్ సిటీ. ఫస్ట్ సిటీ ఆల్రెడీ గ్యాస్ట్రానమీ కేటగిరీలో ఇండియా నుంచి గుర్తింపు పొందింది ఏంటి అంటే హైదరాబాద్ క్విజిన్ అనేది గ్యాస్ట్రానమీ కేటగిరీలో ఫస్ట్ ఇండియన్ సిటీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ క్రియేటివ్ సిటీ ఇన్ ది కేటగిరీ ఆఫ్ గ్యాస్ట్రానమీ. అండ్ సెకండ్ సిటీ వచ్చేసరికి లక్నో అనేది క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ కేటగిరీలో సెకండ్ సిటీ అనమాట, సెకండ్ ఇండియన్ సిటీ అనమాట. ఈ విధంగా గుర్తించబడింది. అయితే క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క ప్లేస్ మనం డిస్కస్ చేసినట్లు ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది, ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది, సెపరేట్ క్వాలిటీస్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అలాంటి సిటీస్ని యునెస్కో గుర్తింపించి వాటిని ఏంటంటే ఒక సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్కి ఉపయోగపడే వాటిని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అయితే యునెస్కో అనేది ఎప్పటి నుంచో యుఎన్ఓలో ఒక ఆర్గాన్గా ఉంది. అండ్ ఇందులో సబ్ బ్రాంచ్ ఏది అంటే క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్స్. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2004లో లాంచ్ చేశారు. యునెస్కో ఎవ్రీ ఇయర్ 7 ఫీల్డ్స్కి సంబంధించి ఈ యొక్క క్రియేటివ్ సిటీస్గా గుర్తిస్తుంది అనమాట. క్రియేటివ్ సిటీస్గా ఈ 7 ఫీల్డ్స్లో డిఫరెంట్, నాట్ ఓన్లీ ఇండియా, త్రూ అవుట్ వరల్డ్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ సిటీస్ని క్రియేటివ్ సిటీస్గా గుర్తిస్తుంది. ఆ 7 ఫీల్డ్స్ ఏంటి అంటే ఏదైనా ఒక ప్లేస్ క్రాఫ్ట్స్లోని ఫోల్క్ ఆర్ట్ లైక్ బొమ్మలు తయారు చేయటంలో, లేకపోతే ఫోక్ ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక ఆర్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా, అలాంటి వాటి ఏమైనా ఉంటే ఆ సిటీస్ ప్రాముఖ్యత ఉంటే వాటిని కూడా క్రియేటివ్ సిటీగా గుర్తిస్తుంది. అండ్ డిజైన్ కేటగిరీలో ఏదైనా ఉన్నట్లయితే ఆ సిటీని, ఫిల్మ్ కేటగిరీలో, గ్యాస్ట్రానమీ కేటగిరీలో, లిటరేచర్ అంటే ఈ సాహిత్యం ఎక్కువగా ఉన్న సిటీని కూడా గుర్తిస్తుంది. అండ్ మీడియా ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ కూడా, మ్యూజిక్ కేటగిరీలో ఏదైనా సిటీ ప్రాముఖ్యత ఉన్నట్లయితే మనం అంటాం కదా పలానా సిటీలో మ్యూజిక్ బాగుంటుంది. ఎస్పెషల్లీ గ్వాలియర్ అనే ప్లేస్లో చూసుకున్నట్లయితే ఎప్పుడో పురాతనం నుంచి ఈ తాన్సేన్ వీళ్ళందరూ ఉన్నప్పటి నుంచి అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అక్కడ వాయించినట్లుగా అక్కడ ఉన్నంత పీపుల్ ఎక్విప్డ్గా ఇంకా త్రూ అవుట్ వేరే ప్లేసెస్లో అంత టాలెంటెడ్గా ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే తరతరాలు ఆ మ్యూజిక్నే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ అనమాట. అలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఎక్స్పర్టైజ్ ఉంటుంది. వాటిని యునెస్కో గుర్తించి వాటికి ఈ యొక్క యూసిసిఎన్ ఎస్పెషల్లీ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్లోకి యాడ్ చేస్తూ వస్తుంది. ఇక్కడ లక్నోలో చూసుకున్నట్లయితే దీన్ని గ్యాస్ట్రానమికల్గా ఎందుకు అంత సిగ్నిఫికెన్స్ వచ్చింది అంటే ఇక్కడ మేజర్గా తయారు చేసే ఫుడ్ దేనికి సంబంధించింది అంటే అవధ్ క్విజిన్. ఈ లక్నో అనేది అవధి కింగ్డమ్లో పార్ట్ అయి ఉండేది. ఈ అవధి కింగ్డమ్లో మన హిస్టరీలో కూడా చూస్తుంటాం నవాబ్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. అండ్ మొఘల్ కల్చర్ కూడా మొఘల్ సంబంధించిన రూలర్స్ కూడా ఈ అవధ్ కింగ్డమ్లో ఎక్కువగా పరిపాలించినట్లు చూస్తాం. సో దట్ అక్కడి నుంచి వీళ్ళకి ఆ కుకింగ్ పద్ధతి అయినా అప్పుడు వాళ్ళు ఫాలో అయిన రుచులు ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి అనమాట.
వీళ్ళు తయారు చేసే ఎస్పెషల్లీ అవధ్ క్యూజిన్లో ఉన్న ఫేమస్ ఐటమ్స్ ఏంటి అంటే ఈ కబాబ్స్, నెక్స్ట్ అవధి బిర్యానీ. హైదరాబాదీ బిర్యానీ ఎలాగంటామో అవధి బిర్యానీ అనేది ఇట్ హ్యాస్ అనదర్ ఫ్లేవర్ అనమాట. నెక్స్ట్ కార్మాస్, నిహార్స్, ఈ పసందా, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. అండ్ బ్రెడ్స్ లైక్ షీర్మాల్. ఈ షీర్మాల్ అంటే ఈ వేడి నుప్పుల్ని పైన లాగా అనమాట, కింద నుప్పులు ఉంటాయి, చుట్టూ ఒక ప్లేస్ అంటే ఒక వాక్యూమ్ లాగా ఉంటుంది, వీటికి వెళ్ళి వాటిని అంటిస్తుంటారు. నెక్స్ట్ రుమాలి రోటీ, ఇవన్నీ ఈ ప్లేస్లో చాలా ఎంత ఎక్స్పర్టైజ్ తోటి స్పెషలైజ్డ్గా తయారు చేస్తారు, అందుకే వాటికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అండ్ ఇక్కడ కుకింగ్ టెక్నిక్ చూసుకున్నట్లయితే దమ్ ఫక్త్. దమ్ ఫక్త్ అంటే ఏంటంటే ఇలా వెజల్స్ ఇక్కడ పిక్చర్ ఇచ్చాను చూడండి, స్లో కుకింగ్, నుప్పుల మీద స్లోగా స్టీమ్డ్ కుకింగ్ అనేది చేస్తారు. ఇందులో ఏంటంటే అరోమాస్ ఇలా కుక్ చేయటం వల్ల వీటి యొక్క స్మెల్ అనేది అరోమా అండ్ న్యూట్రియంట్స్ కూడా నార్మల్ కుకింగ్తో కంపేర్ చేసుకున్నట్లయితే డిఫరెంట్గా ఉంటుంది, వీటికన్నా కొంచెం ఎన్రిచ్డ్గా కూడా ఉంటుంది అనమాట. ఇలా దమ్ పక్ చేయటం ఏంటంటే స్లోగా కుక్ చేసి అరోమాస్ మిక్స్ చేయటం. అదే హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూడా దమ్ చేస్తారు, బట్ అక్కడ మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తామంటే స్పైసెస్. అక్కడ స్పైసెస్ వాటిల్లో ఉన్న అరోమా బయటికి వెళ్ళకూడదు అనేసి అక్కడ దమ్ చేస్తుంటారు కదా, ఇక్కడ కూడా సేమ్ అలా అనమాట. ఇక్కడ వేరే అరోమాస్, ఫ్లేవర్స్ యాడ్ చేసి అరోమాని క్రియేట్ చేస్తారు అండ్ న్యూట్రియంట్ రిచ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ దమ్మింగ్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే హిస్టారికల్ రూట్స్ చెప్పాం కదా, ఇక్కడ నవాబ్స్ ఎక్కువగా రూల్ చేసేవారు. అప్పుడు రాజులు ఏదైతే మెథడ్స్ వాళ్ళు ఫాలో అయ్యారో ఆ మెథడ్స్ అనేవి స్టిల్ కంటిన్యూ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ యొక్క అవధ్ క్విజిన్ అనేది ఒక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. టాంజిబుల్ అంటే ఇప్పుడు ఒక మనకు కంటికి కనిపిస్తాయి, ఒక బిల్డింగ్ చూసుకున్నట్లయితే అదొక కంటికి కనిపించే కల్చరల్ హెరిటేజ్. ఈ ఫుడ్ ప్రాక్టీసెస్ కూడా, ఈ ఫుడింగ్ హ్యాబిట్స్ కూడా, ఎటిక్విట్స్ కూడా ఒక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనమాట. అవి అక్కడ సిచ్యువేట్ అయ్యి ఉండవు, బట్ వెన్ ఎవర్ పీపుల్ గ్యాదర్ సేమ్ మెథడ్ ట్రెడిషన్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతున్నారు. అండ్ ఈ నవాబులకు సంబంధించిన కల్చర్ అనేది ఓవరాల్గా జనరేషన్స్ టు జనరేషన్స్ 15th సెంచరీ నుంచి ఇప్పటి వరకు కూడా క్యారీ అవుతూ వస్తుంది. అందుకే ఈ సిటీని క్రియేటివ్ సిటీస్లో గుర్తిస్తూ వచ్చారు, ఎస్పెషల్లీ గ్యాస్ట్రానమిక్ కేటగిరీలో. అండ్ ఎప్పుడైతే మనకి ఫుడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక స్ట్రాంగ్ లింక్ అనేది ఉంటుంది, ఆ ఎటిక్విటీస్, ఒక సోషల్ హార్మోనీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఫుడ్ కూడా ఒక కల్చర్ సిగ్నిఫికెన్స్, ఒక పలానా కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటుంది, కాబట్టి దీన్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ మనం చూసాం కదా, హైదరాబాద్ అనేది ఫస్ట్ ఇండియన్ క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ, అండ్ లక్నో వచ్చేసరికి సెకండ్ సిటీ, గ్యాస్ట్రానమీ కేటగిరీలోనే సెకండ్ సిటీ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లు హైదరాబాద్లో ఏముంటుందంటే పర్షియన్ అండ్ డక్కన్ ఇన్ఫ్లుయెన్స్. పర్షియన్ మీన్స్ ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, డక్కన్ అంటే మన పెనిన్సులర్కి దగ్గరగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ కొంచెం డక్కన్ ఫ్లేవర్స్, కల్చర్స్ ఇంక్లూడ్ అయ్యి ఇక్కడ కుక్ చేస్తారు హైదరాబాద్. ఇక్కడికి వచ్చేసరికి అవధి వచ్చేసరికి మొఘల్స్, నవాబ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. హైదరాబాద్లో సిగ్నేచర్ డిష్ ఏంటి? హైదరాబాద్ బిర్యానీ. అది ఇక్కడ లక్నోలో చూసుకున్నట్లయితే ఈ గలౌతి కబాబ్స్ అండ్ అవధి బిర్యానీ అనేది సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అండ్ ఈ రెండు ఫ్లేవర్స్ వేరు, అన్ని బిర్యానీస్ ఒకలాగా అనుకోవడం కాదు కానీ ఇట్ హ్యాస్ డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో దమ్ చేస్తారు, బట్ కుకింగ్ విత్ ది స్పైసెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దమ్ ఫక్త్, ఇక్కడ చూసుకున్నట్లయితే అరోమాస్, ఫ్లేవర్స్ యాడ్ చేసి ఒక సిగ్నిఫికెంట్ స్మెల్ అనేది లైక్ జనరేట్ చేస్తారనమాట. ఇక్కడ స్లో కుకింగ్, అక్కడ స్లో కుకింగ్, ఇక్కడ స్పైసెస్, ఇక్కడ కూడా స్పైసెస్ యాడ్ చేస్తారు, బట్ ఇట్ హ్యాస్ మోర్ అరోమా, అదొక డిఫరెంట్ ఫీచర్ అనమాట. ఇక్కడ ఈ గ్యాస్ట్రానమిక్ కేటగిరీలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ అండ్ లక్నో అనుకున్నాం కదా, అనదర్ 7 ఫీల్డ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇండియాలో కొన్ని సిటీస్ అనేవి ఈ యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ నెట్వర్క్ సిటీస్లో భాగంగా ఉన్నాయి. లిటరేచర్ కేటగిరీలో చూసుకున్నట్లయితే కోజికోడ్ ఎక్కడ ఉంటుంది? కేరళలో ఉంటుంది. 2023లో లిటరేచర్ కేటగిరీలో కోజికోడ్ అనేది క్రియేటివ్ సిటీగా లిస్ట్ అవుట్ అయ్యింది. అండ్ మ్యూజిక్ కేటగిరీలో చూసుకున్నట్లయితే వారణాసి ఇక్కడ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో. 2015లో మ్యూజిక్ కేటగిరీలో వారణాసి అనేది రికగ్నైజ్ చేశారు. అండ్ గ్వాలియర్ ఎక్కడ ఉంటుంది? నార్త్ మధ్యప్రదేశ్లో నార్త్ ప్లేస్లో ఉంటుంది. 2023లో కూడా మ్యూజిక్ కేటగిరీలో దీన్ని క్రియేటివ్ సిటీగా యునెస్కో గుర్తించింది. అండ్ చెన్నై కూడా మ్యూజిక్ కేటగిరీలో ఇక్కడ రికగ్నైజ్ చేశారు. చెన్నై తమిళనాడు, నార్త్ తమిళనాడు. అండ్ డిజైన్ కేటగిరీలో సిగ్నిఫికెన్స్ ఉన్న సిటీ ఏంటంటే చండీగఢ్ అనేది ఇక్కడ పంజాబ్ అండ్ హర్యానాకి ఏమైతే ఉందో ఈ మిడిల్లో ఉంటుంది కదా క్యాపిటల్ కూడా.
ఈ యొక్క దీనికి డిజైన్ కేటగిరీలో రికగ్నైజ్ చేశారు. అండ్ క్రాఫ్ట్స్ అండ్ ఫోల్క్ ఆర్ట్, ఈ క్రాఫ్ట్స్ బొమ్మలు తయారు చేసే పద్ధతి, చెక్కలతో వాళ్ళు చేయటం, లేకపోతే సమ్ సిగ్నిఫికెంట్ ఓల్డ్ జనరేషన్స్ యొక్క ఆర్ట్స్ అనేది క్యారీ చేస్తూ వచ్చినవి ఏంటి అంటే శ్రీనగర్ అండ్ జైపూర్. జైపూర్ ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్. క్రాఫ్ట్స్ అండ్ ఫోల్క్ ఆర్ట్స్లో 2015లో ఇది ఈ క్రాఫ్ట్స్ అండ్ ఫోల్క్ ఆర్ట్ కేటగిరీలో క్రియేటివ్ సిటీగా గుర్తించారు. అండ్ శ్రీనగర్ కూడా 2022లో దీన్ని గుర్తించారు. ఇలా ఇండియాలో నియర్లీ దీస్ ఆర్ ది 10 సిటీస్ ఇప్పుడు క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్గా గుర్తించబడ్డాయి అన్నమాట. అయితే దీని అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగుంటుంది అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి వన్స్ ఏం చేస్తారంటే యునెస్కో ఈ యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తారు. మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఉన్న సిటీస్ని లిస్ట్ అవుట్ చేసి యునెస్కోకి పంపిస్తారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి విండో ఓపెన్ చేస్తారు కాబట్టి ఆ టైంలో వీళ్ళు అప్లికేషన్ పంపిస్తారు. పంపించేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పంపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి ఎవరు ఇస్తారు అంటే డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం, స్టేట్స్కి సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ టూరిజం వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు పంపిస్తారు. ఇలా వీటన్నిటిని స్క్రూటినైజ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి ఎప్పుడైతే యునెస్కో అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ చేస్తుందో అప్పుడు పంపిస్తుంది. రీసెంట్గా ఈ లక్నో ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే రీసెంట్గా జరిగిన యునెస్కో 43rd సెషన్లో ఈ యొక్క లక్నో అనేది గ్యాస్ట్రానమీ కేటగిరీలో క్రియేటివ్ నెట్వర్క్ సిటీస్గా రికగ్నైజ్ చేశారు, అనౌన్స్ చేశారు. అండ్ ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే సమర్కండ్ ఎక్కడ ఉంటుంది, ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది. దిస్ ఇస్ ద ఎంటైర్ ప్రాసెస్ ఫర్ ది యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్స్ అనమాట. ఇది దీని గురించి, లక్నో గురించి ఇన్ ది కేస్ ఆఫ్ గ్యాస్ట్రానమీ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.